నరేంద్ర మోడీ దేశాలు తిరిగిండు, నరేంద్ర మోడీ ఆ దేశం ఈ దేశం పోయిండు, బట్టలు వేసుకుంటానని చెప్పుకునేటువంటి మేధావులందరికీ ప్రపంచ దేశాలన్నీ ఉండగా, అభివృద్ధి చెందిన దేశాలు, నెంబర్ 1 దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంగా భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం, ఉక్రెయిన్తో యుద్ధంపై రష్యా అధినేత పుతిన్ చర్చలకు తాను సిద్ధమేనని ప్రకటన. చూసిరా, ఇవాళ భారతదేశం యొక్క కీర్తి పతాకం, భారతదేశం యొక్క గొప్పతనం ఎవరి వల్ల సాధ్యమైంది, ఎట్లా సాధ్యమైంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జరిగినటువంటివి ఏం జరుగుతున్నది దేశంలో. రష్యాకెళ్ళి పుతిన్తో చర్చలు జరిపితే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ రోజు విమర్శ చేసిండు, కానీ అదే ఉక్రెయిన్ కూడా వెళ్ళి యుద్ధాలు చేసుకుంటున్నటువంటి 2 దేశాల అధినేతలని భారతదేశం యొక్క ప్రధాని వెళ్ళి కలిసి యుద్ధాల వల్ల నష్టం జరుగుతుంది, శాంతి చర్చల వల్లనే మీకు వాళ్లకు కావాల్సినటువంటి ఒక సొల్యూషన్ వస్తుంది, ఒక సమాధానం వస్తుంది, యుద్ధం వల్ల సాధారణ ప్రజలు నష్టపోతారు, యుద్ధం వల్ల వచ్చేది ఏమీ లేదు, లోకా సంస్థ సుఖినో భవంతు అనేటువంటి ఒక మాట, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక శాంతి మంత్రాన్ని ఇవాళ చెబితే రష్యా అధ్యక్షుడు ఎవరైతే యుద్ధం ప్రారంభించారో, ఉక్రెయిన్ పైన దాడి చేశారని చెప్తున్నారో, ఎవరి ద్వారా స్టార్ట్ అయిందో అదే రష్యా అధ్యక్షుడు ఇవాళ భారత్ మధ్యవర్తిత్వంతో 2 దేశాల మధ్యన శాంతి చర్చలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక ప్రకటన చేయడం. ఇవాళ మొత్తం రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్నటువంటి బ్రిటిషర్లో వాళ్ళు ఆ దేశాన్ని కూడా పట్టించుకోలేదు. ఇవాళ దేశం ప్రపంచంలో అగ్రగామి దేశం అని చెప్పుకుంటున్నటువంటి అమెరికాను కూడా పట్టించుకోలేదు. మరి ఇవాళ భారతదేశంలో ఉన్నందుకు భారతీయులుగా మనం కాలం ఎగురేసుకొని గర్వపడదామా వద్దా? ఇది మనకు గౌరవ కారణమా కాదా? దీనికి అంతటికీ కారణమైనటువంటి నరేంద్ర మోడీకి జేజేలు పలకడం తప్ప ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. పార్టీల వారీగా మనం విడిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళ భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి ఒక ప్రధానమంత్రిని మనం పొగడడం అనేటువంటిది తప్ప ఒప్ప? ప్రజలు ఆలోచిద్దాం. రష్యా లాంటి దేశము ఇవాళ చైనా వాళ్ళకు మిత్రదేశమే, కానీ చైనా మధ్యవర్తిత్వంతో వెళ్తామని చెప్పలేదు, అమెరికాతో వెళ్తామని చెప్పలేదు, ఇంగ్లాండ్ తోటి వెళ్తామని చెప్పలేదు, లేకపోతే గల్ఫ్ దేశాలతో కలిసి వెళ్ళి చర్చలకు మేము చేస్తామని కూడా ఒక మాట చెప్పలేదు. రష్యా ఇవాళ భారతదేశం మధ్యవర్తిత్వంతో మేము చర్చలు చేస్తామన్నటువంటి ఒక మాట చెప్పడం అనేటువంటిది గర్వకారణమా కాదా?